హలో! ఎవరైతే ఒక పనిని నమ్మకంతో ప్రారంభించి, సహనం కోల్పోకుండా, బాగా కష్టపడుతూ ఆ పనిని కొనసాగిస్తూ ఉంటారో, చివరికి వాళ్ళు ఆ పనిలో ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇదేంటంటే ఎవరైనా ఒక పనిని స్టార్ట్ చేసిర్రంటే, ప్రారంభంలోనే అన్నిటిని ఊహించేసుకుంటారు. ఈ టైంలోనే ఇది వచ్చేసేయాలి అనే ఒక కమిట్మెంట్‌తో స్టార్ట్ చేస్తారు. ఒకందుకు అది మంచిదే. కానీ అన్ని సందర్భాలలో అంత కమిట్మెంట్‌తో వెళ్తే రాదు. మనం చేయాల్సిన పనేంటంటే, పనిని స్టార్ట్ చేసి కష్టపడుతూ నువ్వు డే బై డే ఇంత పెంచుకుంటూ, ఇంక్రీజ్ చేసుకుంటూ పోతూ, ప్రావీణ్యం పెంచుకుంటూ పోతూ కొనసాగించాలి. ఫలితం అనేది ఒక రోజు కాకున్నా మరొక రోజు ఖచ్చితంగా వస్తుంది. దీని రిలేటెడ్ ఒక స్టోరీ చెప్దామనుకుంటున్నాను. అదేంటంటే ఒక రైతు తన పొలంలో వెదురు తోట ఏసిండనమాట. వెదురు మొక్కలుంటాయి గదా! వెదురు గింజలు నాటిండు. ఒక 2, 3 ఎకరాల్లో చాలా పెద్ద ఎత్తులోనే నాటిండనమాట. మిగతా రైతులందరూ చుట్టుపక్కల వేరే పంటలేసేసుకుండ్రు. ఈ రైతు ప్రతిరోజు తన పని ఏందంటే, ప్రతిరోజు నీళ్లు పెట్టాలె. ఆ వెదురు మొక్కలకు, ఆ గింజలకు నీళ్లు పెట్టాలె. ఒకటో సంవత్సరం గడిచింది. రెండో సంవత్సరం గడిచింది. ఒక చిన్న సైజులోనే మొక్క వచ్చి ఆగిపోయింది. ఒక చిన్న సైజులోనే వచ్చి ఆగిపోయింది. అలా 2, 3 సంవత్సరాలు గడిచినాయి. అప్పటికి కూడంగా వాటిలో ఎలాంటి చలనం లేదు. ఒక సైజు వరకు మొక్క పెరిగి అక్కడికి ఆగిపోయింది. అయినా ఈ రైతు తన పనిని ఆపలేడనమాట. తన పనేంటి? రోజు వెళ్ళడము, నీళ్లు పోయడము, వాటిని పరిరక్షించడం అంతే. ఆ చుట్టుపక్కల రైతులందరూ ఏదో కూరగాయలు, ఏదో పంటలేయడము, ఆ పంటలలో 6 నెలలలో పంట రావడము, అమ్ముకోవడము, ఇలాంటివన్నీ చేస్తూ పోతూ ఉన్నారు. అలా 2, 3 సంవత్సరాలు గడిచేసరికి మిగతా రైతులందరూ ఇతని పైన జాలి చూపించడము, నవ్వుకోవడము. అంటే అతని దగ్గరికెళ్లి చెప్తారన్నమాట. "ఏంటి నువ్వు చేసింది తప్పు, నువ్వు నష్టపోతున్నావు, తీసేయు" అని చెప్తారు. కానీ ఈ రైతుకెక్కడో నమ్మకం కోల్పోలేడు. తన విధిగా తను చేయాల్సిన పనిని మాత్రం తను చేస్తూ పోతూ ఉంటాడు. అలా 3, 4 సంవత్సరాలు జరిగింది. చివరిగా 5వ సంవత్సరంలో తన పని నీళ్లు పోయడం. దాన్ని పరిరక్షించడం. 5 సంవత్సరాల తర్వాత ఎవరు ఊహించలేనంత మార్పు అక్కడ జరిగింది. చివరి 6 నెలల్లో ఈ 5 సంవత్సరాల సంధి ఓపిక పట్టిన రైతు చివరి 6 నెలల్లో ఊహించనంత ఎత్తుకు వెదురు చెట్టు అనేది పెరిగి పెరిగిపోతుందన్నమాట. చాలా దారుణంగా హైట్ పెరుగుతుంది. అప్పుడు చుట్టుపక్కల ఉన్న రైతులందరూ బాగా ఆశ్చర్యానికి గురవుతారు. ఏంటి 5 సంవత్సరాల సంధి సుప్తావస్థలో ఉన్న ఈ వెదురు చెట్టు ఈ చివరి 6 నెలల్లో ఇంతగానం పెరిగిందేంటి అని చాలా ఆశ్చర్యానికి గురవుతారు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన విషయం, అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ వెదురు చెట్టు ఆ 5 సంవత్సరాలలో ఒక స్థాయికొచ్చి ఆగిపోయిందంటే తన పెరుగుదలను ఆగిపోలేదది. అది ఆ మిగతా 3, 4 సంవత్సరాలలో అది బేస్‌ని స్ట్రాంగ్ చేసుకుంది. కింద వేర్లని తను చాలా బలపరుచుకుందనమాట. అది అంత హైట్‌కి వెళ్ళాలంటే కింద వేర్లనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. అంటే మనం ఒక బిల్డింగ్ నిర్మిస్తున్నాం అనుకోండి. కింద ఎంత ఎన్ని ఫ్లోర్‌లు ఎక్కువేయాలనుకుంటే కింద బేస్‌మెంట్ అంతా స్ట్రాంగ్ చేసినట్టు, ఆ వెదురు చెట్టు అన్ని సంవత్సరాలలో కింద వేర్లను చాలా స్ట్రాంగ్‌గా పరుచుకుంటుంది. చాలా స్ట్రాంగ్‌గా బలపరుచుకుంటుంది. అలా బలపరుచుకున్న తర్వాత ఆ బేస్ క్రియేట్ అయిన తర్వాత చివరి 6 నెలల్లో చాలా స్పీడ్‌గా హైట్‌కి పెరిగిపోతూ ఉంటుంది. సో, ఈ కథ ఇక్కడికే అయిపోయింది. దీని నుండి మనం ఏం నేర్చుకోవాలనుకుంటే, ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు రిజల్ట్‌ని వెంబడి ఆశించొద్దు. మనం చేయాల్సిన పనేంటంటే చాలా ఖచ్చితంగా డెడికేటెడ్‌గా ఏమైతే నిర్ణయం తీసుకున్నామో, ఆ నిర్ణయాన్ని పాటిస్తూ పోవాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ గురించే తీసుకోండి. మన కమిట్మెంట్ ఏంది? రావడం, వీడియో చేయడం, పోస్ట్ చేయడం. నువ్వు అదే వచ్చేసి ఫస్ట్ వీడియోనే వైరల్ అవ్వాలి. సెకండ్ వీడియోలోనే వైరల్ అవ్వాలి. ఒక 10 వీడియోలలోనే వైరల్ అవ్వాలనే ఆలోచన నీకుందనుకో, నువ్వు చాలా డిసప్పాయింట్ అయిపోతావు. నీకది అది అది ఉండొద్దు. అదంతా నీకు సంబంధం లేని విషయం. నీ కమిట్మెంట్ ఎట్లుండాలి? ఒక 100 వీడియోస్ నేను చేసి పోస్ట్ చేస్తాను. ఎవ్వరు చూసినా నాకు సంబంధం లేదు. చూడకుండా నాకు సంబంధం లేదు. నువ్వు చేయాల్సిన పనేందంటే ప్రతిరోజు ఇంత ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూ పోవాలి. కొద్దిగా నీ చెప్పే విధానంలో గాని, ఆహ్,
వీడియో క్లారిటీలోనూ కానీ, వాయిస్లో కానీ, ఈ విధానాన్ని ఇంప్రూవ్మెంట్ నువ్వు చేసుకుంటూ పోవాలి. ఏదో ఒక రోజు ఫలితం వస్తుంది. ఫలితం ఇప్పుడు రావాలి అని ఒక టైం పీరియడ్ పెట్టుకున్నావు అనుకో, ఆ టైంలో రాకపోతే నువ్వు చాలా డిసప్పాయింట్ అవుతావు. సో నువ్వు ఏదైనా పని స్టార్ట్ చేసినావు అనుకో, నువ్వు 100% ఎఫర్ట్ పెడుతూ ప్రతిరోజు ఇంత ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోవాలి అంతే. మనం చేయాల్సిన కర్తవ్యం అంతే. ఈ రిజల్ట్స్ అనేటివి తర్వాత వస్తాయి. ఈ ఏ పని అయితే మనం స్టార్ట్ చేసినామో అక్కడ సహనం అనేది ఖచ్చితంగా, ఇప్పుడు ఏ పని ప్రారంభించినా సరే నీ సహనాన్ని టెస్ట్ చేస్తుంది. నీ సహనం ఎప్పుడైతే నువ్వు కోల్పోతావో అప్పుడు ఇతరుల మాటలు నువ్వు వినాల్సి వస్తుంది. అరే దీంట్లో స్కోప్ లేదు, నేను చేసింది 100% కరెక్టే, కానీ ఇది ఎక్కడో విడిసిపడుతుంది, నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నదే చాలా తప్పు అని డిసప్పాయింట్ అయిపోయి నిరుత్సాహపడిపోయి అప్పటికే పనిని ఆపేస్తాం అనమాట. అలా చేయకూడదు. అసలు ఒక పని నువ్వు స్టార్ట్ చేసినావంటే నువ్వు ఒకరి నిర్ణయాల మీద నువ్వు ఆధారపడదు. ఫస్ట్ మొదట్లో నువ్వు దాని గురించి నువ్వు పని స్టార్ట్ చేయకన్నా ముందే 1కి 100 సార్లు ఆలోచించుకొని ఆ పనిని అనేది స్టార్ట్ చేయాలి. ఒక్కసారి అన్ని ఆలోచించుకొని నీకు కాన్ఫిడెంట్ వచ్చింది దానిపైన అనుకుంటే ఆ పని స్టార్ట్ చేసినాక ఇతరుల మాటలు వినొద్దు, ఎట్టి పరిస్థితిలో వినొద్దు. ఎందుకంటే సొసైటీలో నీకు నచ్చిన వాళ్ళు ఉంటే మంచిగా చెప్తారు, నీకు నచ్చని వాళ్ళు ఉంటే నిన్ను డిస్కరేజ్ చేస్తారు. ఖచ్చితంగా నువ్వు ఆ పని ఆగేలా చేస్తారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు నీకు బెస్ట్ ఫ్రెండ్స్ లాగానే నటిస్తూ ఉంటారు. నిజమే. ఇది ఒక సబ్జెక్టు, దీని గురించి మళ్ళీ ఇదొక టాపిక్, దీని గురించి వేరే వీడియోలలో చెప్దాము. బట్ ఎవరి నమ్మాలి నమ్మొద్దు అనేది ఇక్కడ టాపిక్ కాదు. నువ్వు ఒక పని స్టార్ట్ చేసినావంటే నీ నమ్మకాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోవద్దు. సహనం అనేది కొనసాగిస్తూ ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడాలంటే చెమటలు తీయడం అని నేను చెప్పట్లేదు. ప్రతిరోజు ఇంత ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఒక్కొక్క పాయింట్ నువ్వు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోవాలి. ఇలా చేసినప్పుడు రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మంచి ఫలితాలు అయితే వస్తాయి. అది నువ్వు ఏ పని చూజ్ చేసుకుంటావు, దేంట్లో స్టార్ట్ చేస్తావు అనేది నీ ఆలోచన విధానం, నీది. కానీ ఒకసారి పని స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని కష్టపడుతూ సహనం కోల్పోకుండా కొనసాగించాలి. ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది. వీడియో ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ చేయండి. మరొక వీడియోతో వస్తాను. ఉంటా. బాయ్.